నువ్వు ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరించి, ప్రభువా నన్ను సృష్టించిన సృష్టికర్తమైన దేవా నాకు ఈ ఆపద వచ్చింది, ఈ ఆపద నుంచి నన్ను తొలగించంటే పలికేది ఎవరంటే యేసు ప్రభువే పలుకుతాడు, ఎవరు పలకరు. నువ్వు ఎన్ని గ్రంథాలైనా చదువు, ఈ లోకంలో ఉన్న గ్రంథాలన్నిటినీ చదువు, ఈ బైబిల్ గ్రంథాన్ని చదువు. ఇది దైవ గ్రంథం. ఏంటిది? ఇది దైవ గ్రంథం. ఇది ఒక వ్యక్తి కూర్చొని రాసింది కాదు. ఇందుట్లోది నెరవేర్చలేదా, నెరవేర్చబడటం లేదా, జరగట్లేదా, ఇందుట్లో ఉన్న ప్రాంతాలు కరెక్ట్ అయినవి కాదా అని నువ్వు నిరూపించగలిగితే, ఈ బైబిల్లో ఉన్నది ప్రాంతాలు, ఇందుట్లో ఉన్న ప్రాంతాలు ఇక్కడ భూమి మీద లేవని నువ్వు నిరూపించినా, ఈ బైబిల్లో ఉన్నది జరగట్లేదని నువ్వు నిరూపించినా, ఇక ముందు జరగు అని నువ్వు నిరూపించినా, ఈ బైబిల్ నేను అవతల పడేస్తా. ఎడబడేస్తా? ఇది దైవ ప్రేరితమైన గ్రంథం. ప్రాంతం గురించి చెప్పిండా, ఆ ప్రాంతం నువ్వు సెర్చ్ చేసి చూడు, వెతికి చూడు, దొరకకపోతే అప్పుడు అడుగు నన్ను. పక్షి గురించి చెప్పిండా, పక్షి గురించి దేవుడు ఇందుట్లో రాపించిండంటే ఆ పక్షి ఉండకుండా మాందు. ఒక వ్యక్తి గురించి చెప్పిండా, ఆ వ్యక్తి అక్కడ లేకుండా రాపిలేదు. ఏదన్నా దేశం గురించి రాపించిండు, ఇజ్రాయేల్ అని రాపించిండు, ఇజ్రాయేల్ దేశం ఉందా లేదా?